మేము వాక్య భాగానికి వెళదాము. మన వాక్య ధ్యానాంశమై సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. ఆమేన్. చదవబడినటువంటి లేఖనములో నుండి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, నాయకుడైనటువంటి మోషే దేవుడు మాటను ప్రకారముగా, దేవుని దర్శనం ప్రకారముగా తాను మిథ్యాను అరణ్యము నుండి బయలుదేరి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఉన్నాడు. వెళ్ళే ముందు దేవుడు తన బాహుబలమును మోషేకు కనపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగ కనపరిచాడో ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 23వ వచనంలో మోషే స్వయానా చెప్తున్నటువంటి మాట మనం అక్కడ చూస్తాం. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన బాహుబలాన్ని మొదట కనపరిచి, ఇదిగో ఈ సూచన ద్వారా నేను నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి విడుదల చేస్తాను అన్నాడు. అన్న ప్రకారముగానే దేవుడు తన బాహుబలము ద్వారా, తన అపారమైనటువంటి శక్తి ద్వారా ఐగుప్తు దేశములో నుండి తన ప్రజలందరినీ వెలుపలకు రప్పించి ఉన్నాడు. నిర్గమాకాండం 13-14 ఈ మాట చూస్తున్నాము. దేవుడైన యెహోవా మనలందరినీ ఏ విధముగా ఐగుప్తు దేశం నుండి తన బాహుబలముతో వెలుపలకు రప్పించి ఉన్నాడో, ఆ దాస్య గృహం నుండి ఎలాగ రప్పించి ఉన్నాడో మీరందరూ చూచే ఉన్నారు. మనందరము ఎరిగిన వారముగా ఉన్నామని అక్కడ మోషే తన ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, బాహుబలము అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క బలం, దేవుని యొక్క ఆత్మ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా మరొక వ్యక్తిని కించపరుస్తున్నప్పుడు, చులకనగా మాట్లాడుతున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు నేనేంటో చూపిస్తాను అంటారా లేదా? చెప్పండి. నేనేంటో నీకు తెలియదు అంటే నీకు తెలియనటువంటిది మరొకటి నా దగ్గర ఉంది. నీవు చూస్తున్న ఆకారం కాదు నాది, నీవు చూస్తున్న స్ట్రక్చర్ కాదు నాది, నీవు చూస్తున్న శక్తి బలం కాదు, నీవు చూడలేనిది మరొకటి నాకు ఉంది. నేనేంటో నీకు చూపిస్తా అని అంటూ ఉంటాం కదా. ఇక్కడ అంత గొప్ప శక్తివంతమైనటువంటి తన బాహుబలము ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించి, నిర్గమాకాండం 9వ అధ్యాయంలో 3వ వచనములో మోషే ఫరోతో చెప్తున్నాడు, ఇదిగో దేవుడు తన బాహుబలమును నీకు చూపించును. నీ యొక్క పశువులు, నీ ప్రక్షాదులు, నీ సమస్తమైనటువంటి రాజ్యమంతా ఆయన బాహుబలము యొక్క ప్రభావము ఎంత గొప్పగా ఉంటుందో చూస్తాయి. ఆయన తన బాహుబలము ద్వారా తన ప్రజలను నీ ఎదుటి నుంచి ఎలా తీసుకువెళ్తాడో నీకు చూపించబడుతుందని మోషే ఫరోతో చెప్పిన మాట అక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన వాడే కాదు, అలాగన చూపించి ప్రజలందరినీ ఆ ఐగుప్తు దేశంలో నుండి వెలుపలకు తోడుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేని బిడ్డలారా, ఆయన వెలుపలకు తోడుకుని వచ్చినప్పుడు వారికి అడ్డుగా వచ్చినటువంటి ఎర్ర సముద్రం వైపు తన బాహువును చాచాడట దేవుడు. శత్రువులు రాతిలాగా మారిపోయారట, రాతి వలె మారిపోయారు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 16వ వచనం మాట మనం చూస్తాం. వారు రాతి వలె నిలబడిపోయారట. ఏమి చేయలేని పరిస్థితి. చంపడానికి వచ్చిన వారు, పొరవడానికి వచ్చిన వారు, కత్తితో నరికేయడానికి వచ్చిన వాళ్ళు, గుర్రాల చేత తొక్కించేద్దామని వచ్చిన వాళ్ళంట రాతిలాగా బిగుసుకుపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ప్రియమైన బిడ్డలారా, మనం అప్పుడప్పుడు చూడండి, ఆ భర్త మీద కోపం ఉన్నటువంటి భార్య కానీ, తల్లిదండ్రుల మీద కోపం ఉన్నటువంటి పిల్లలు కానీ, పిల్లల మీద కోపం ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ పలుకుతున్నప్పుడు, పిలుస్తున్నప్పుడు ఎలా మారిపోతారండి వీళ్ళు? ఎలా మారిపోతారు? మా గొంతు ఎండిపోతుంది నీళ్ళేమంటే బిగుసుకుపోయి ఉంటారు. మాట్లాడతారా? అక్కడే ఉంటారు. ఎందుకంటే రాత్రిలాగా ఏమైపోయారు వీళ్ళు? బిగుసుకుపోయారు. ఇష్టం లేని పని చెప్పారు అనుకోండి, ఎలా బిగిసిపోతారు వీళ్ళు? అప్పుడు దాకా సింగు ఎగినటువంటి లేడి పిల్లలు అప్పుడు రాయిలాగా మారిపోతారు. ఎందుకంటే అప్పుడే వీళ్ళు ఎక్కడలేని జబ్బు వచ్చేది వీళ్ళకి, అప్పుడే ఎక్కడలేని రోగం వచ్చేది. యేసు నామములో అది శత్రువు యొక్క లక్షణం. అది మన దగ్గర రాకుండా ఉండును గాక, బయటికి పోవును గాక. హల్లెలూయా. ఎవరు బయటికి వెళ్ళిపోవాలి? పిల్లల వాళ్ళలో ఉన్న స్వభావం బయటికి పోవాలి, వాళ్ళు ఉన్న బుద్ధి, చెడు బుద్ధి బయటికి పోవాలి. అమ్మ పిలవగానే ఏంటమ్మా అందరూ సమూయేలులాగా ఉందురుగాక. పిలుపు వినగానే ఆ యొక్క యజమాని దగ్గర ఏలినవాడా ఏంటండి ఏంటి? అర్ధరాత్రి అప్పుడు నైట్ పూట మన వాళ్ళు పట్టపగలే లేగరు, పట్టపగలే మనకి వినపడదు, పట్టపగలే అన్ని శబ్దాలు వినబడే సమయంలోనే మనకు వినపడదు. ఇంకా అర్ధరాత్రి పిలిస్తే ఇంకేమైనా ఉందా? ఆ రోజు పిలిచామా రోజంతా మనకి బడిది పూజే. దేవునికి స్తోత్రం కలుగునుగా. భయంకరంగా వాళ్ళు పడుకోరు, మనల్ని పడుకోని వాళ్ళు తినంగా ఉంటారు, మనం తినంగా ఉంటారు. ఎందుకు పిలిచాను రా బాబు అన్నంత భయంకరమైనటువంటి తలనొప్పి మనకు వచ్చేది. అవునంటారు కదంటారా? యేసు నామములో మన పిల్లలందరూ అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళందరూ మంచోళ్ళు. దేవునికి స్తోత్రం. ఇంకా మంచితనం వారిలో దేవుడు పెంపొందింపజేయునుగాక. ఎవరు శిలా విగ్రహముగా మారకుండా, రాతిలాగా మారకుండా ఉందురుగాక. దేవుడు తన కార్యం చేయాలనుకున్నప్పుడు శత్రువు నోరు తెరిచి మాట్లాడడానికి అవ్వదు, చెయ్యి చాచి నీ మీద విదిలించడానికి అవ్వదు, కాళ్ళు ధ్రువడానికి అవ్వదు. వాళ్ళు రాయిలాగా మారిపోతారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత గొప్ప బలమైన బాహువు నీ మీద దేవుడు చూపిస్తూ ఉన్నాడు, నీ పక్షంగా ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఏ రోజు నీ జీవితంలో దేవుడు ఏ కార్యం చేయాలని ఆశపడుతున్నావో ఆ కార్యము కొరకు దేవుని యొక్క శక్తిని నువ్వు తక్కువ అంచనా వేయకు. దేవునికి స్తోత్రం. నీవు తక్కువగా చూడొద్దని నేను ప్రభు నామ పేరట మిమ్మల్ని అందరూ బ్రతిమాలుతున్నాను. దేవుని యొక్క కార్యాలు జరగలేదనో, లేకపోతే నీ బ్రతుకులు ఇంకా నెరవేర్చబడలేదనో ఆయన గురించి నువ్వు తక్కువగా మాట్లాడుచున్నావేమో. ఆయన బాహువు ఇప్పటికీ తక్కువ కాలేదు. ఆమేన్. మీరు దేవుని యొక్క బాహువును తక్కువగా అంచనా వేయకూడదు, తక్కువగా చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వచ్చిన కాడి నుంచి ఒక్కరోజు కూడా వారికి ఏ లోటు లేకుండా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్ని సమృద్ధిగా ఆహారం వారికి అనుగ్రహింపజేస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో? అరణ్యములో పంట లేని చోట, ఆహారం లేని చోట, ఏ విధమైన లోటు లేకుండా, అంతేకాకుండా ఆ భయంకరమైన వాతావరణంలో ఏ తెగులు రాకుండా వారిని కాపాడాడు, ఏ విషపురుగు కొట్టకుండా వారిని కాపాడాడు. ఎంతో ఆహ్లాదకరమైన రీతిలో వారందరినీ పోషిస్తూ నడిపిస్తూ, కాల్బలమే 6 లక్షల మంది, అంటే యుద్ధ వీరులే 6 లక్షల మంది, మిగిలిన జనాభా స్త్రీలు, పిల్లలు, వృద్ధులు వాళ్ళందరి సంఖ్య మొదలెడితే 20 లక్షల మంది పైనే ఉంటారు. వీరందరినీ దేవుడు రోజు ఏం చేస్తున్నాడండి? పోషిస్తూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు శక్తిమంతుడు అంటారా? కాదంటారా? బలవంతుడు అంటారా? కాదంటారా? కానీ వారందరి ఎదుట అంత గొప్ప కార్యాలు జరిగింపజేసి శత్రువులందరి చేతుల నుంచి విడిపించిన వీరు మరలా ఏం చేశారు? ఆయన శక్తిని, ఆయన బలాన్ని తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టారు. మన జీవితంలో కొన్ని లోటులు దేవుని యొక్క హస్తం మనకి తోడుగా లేదు కాబట్టి కాదు, మనము దేవుని యొక్క అనుకూలములో, దేవునికి అందుబాటులో లేము కాబట్టే అవి జరగట్లేదు. దేవునికి స్తోత్రం. ఏ రోజు నీ బ్రతుకులో ఒకవేళ కార్యం జరగకపోతే, దేవా నాలో ఉన్న లోపమేంటో, నాలో ఉన్న అవిధేయత ఏంటో, లేకపోతే నీకు వ్యతిరేకంగా నేను ఏ విషయాల్లో ప్రవర్తించానో, జీవించానో నాకు అది బయలుపరిచి తెలియజేసి ఆ విధంగా సరి చేసుకుని ముందుకు సాగలిగే కృప నాకు దయచే ప్రభు అని మనం ప్రార్థన చేయుదుముగాక. ఎందుకంటే ఈ రోజు ఈ మాట బహుబలముగా మనతో మాట్లాడుతున్నాడు. నా బాహువు తక్కువాయనా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ దేవుని యొక్క శక్తి తగ్గిపోలేదు, ఆయన బలము తగ్గిపోలేదు, తక్కువైనది కాదు. ఆయన మన ఎడల చెప్పిన మాట ఇప్పుడే నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అని నా మాట నీ ఎడల నెరవేరునో లేదో
ఇప్పుడు చూచెదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు మనము దేవుని యొక్క కార్యాలు చూడడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఆయన బాహువు తక్కువ కాలేదు. ఆయన ఏ కార్యమైనా చేయడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. అందుకొరకే ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మీదనే ఆనుకుని కృంగిపోయినటువంటి స్థితిలో ఉండి జరుగుతున్న పరిస్థితులన్నిటినీ తలంచుకుని బాధపడడం తప్ప ఏమీ చేయలేని చేతకాని స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన దేశంలో లేడు, తన ప్రాంతంలో లేడు, తన దగ్గర ఏమీ లేదు. తాను ఇప్పుడు ఒక పనివాడైపోయాడు. ఒకప్పుడు అధికారి, ఒకప్పుడు రాజకుమారుడు, కానీ ఇప్పుడు ఏమీ చెయ్యలేని చేతకాని వాడిగా ఒక రాజుగారి దగ్గర గిన్నె అందించేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ దేశము కాని దేశంలో ఉన్నాడు. కానీ తాను మోకరించి ప్రభు సముఖంలో ఈ బాహుబలాన్ని గురించి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే, తాను దేవా నీ బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి నీ ప్రజలను దాస్యములో నుండి విడిపించిన వాడవు నీవు అని ప్రార్థన చేసి దేవుని సముఖమందు మొరపెట్టగానే యెహోవా హస్తము రాజుగారి హృదయాన్ని మార్చేసిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. ఆకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మలకును నేను ప్రవేశించబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపు ఒక తాకిదుడని అడిగి తిని, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మీతో చెప్తున్నాను, ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఏదైనా మనం ఎవరినైనా అడిగినప్పుడు వారు చెయ్యము చేసే మనసు వారికి లేదు, చేసే ఆలోచన వారికి లేదు. అలాంటి సమయంలో కూడా సర్వశక్తి గల జీవగల దేవుని యొక్క ఆ ఉన్నతమైనటువంటి బాహువును గనక నీవు తలంచి ఆ దేవుని యొక్క హస్తాన్ని నీ మధ్యకు నువ్వు ఆహ్వానించగలిగితే ఆ మహిమగల దేవుడు ఒక్కసారి కఠినమైనటువంటి ఆ యొక్క రాజుగారిని కానీ అధికారిని కానీ తల మీద ఒక్కసారి నిమిరితేనంట ఆయన చెప్పింది చేయవలసింది. దేవునికి స్తోత్రం. నీవు అనుకున్న కార్యం నిర్వర్తించడానికి దేవుని హస్తము మీ పక్షంగా కార్యం జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమగల దేవుడు మన పక్షంగా తన హస్తాన్ని చాచుతున్నాడు. చూడండి, ఈ రోజు ఆ యొక్క నెహెమ్యా గారు పనిచేయుచున్నటువంటి రాజభవనములో సింహాసనం మీద కూర్చున్న రాజుగారి మీదకే దేవుని హస్తము దిగి వస్తే నిన్ను హింసించే నీ భర్త మీదకి దిగిరాదా? నీకు అన్నం పెట్టకుండా చేసి నీ భార్య మీదకి దేవుని హస్తం దిగిరాదా? నీ మాట వినకుండా ఊరి మీద తిరుగులాడుతూ నీ పేరు పలుకుబడి అన్ని తొలగించేస్తున్నారు, నీ బిడ్డల మీదకి దిగిరాదంటారా? మనం ఏంటంటే ఆ విషయంలో ప్రార్థన చేయట్లేదు. అలాగా ఏదో ప్రార్థన చేస్తున్నా, ఏడుచుకుని ప్రభువా మా బిడ్డలు మార్చినాయి, బిడ్డలు మార్చినాయి అంటున్నాం. కానీ దేవా నీ హస్తం వాళ్ళని తాకును గాక అని మనం అనట్లేదు. ఈరోజు దేవుని హస్తం వారి మీదకి దిగవచ్చును గాక. కఠినాత్ముడైనటువంటి తన నిర్ణయంలో మార్పు లేనటువంటి రాజుగారి నిర్ణయాన్ని మార్చగలిగిన మన దేవుడు సామాన్యమైన మనుషుల హృదయాల్ని మార్చలేడంటారా? ప్రభువుకు అసాధ్యమైనది ఏమీ లేదు. మనం ఈరోజు తన యొక్క బాహువును మన మధ్యకు ఆహ్వానిద్దాం. నా హస్తము తక్కువాయనా, నా బాహువు తక్కువాయనా, నేను ఈ కార్యము చెయ్యలేనా, ఇది నా వలన జరగదా అంటే మోషే గారు అనుకున్నారు, ఆకాశం నుండి ఆహారం కురిపించేస్తున్నాడు ఈయన, మళ్ళా ఏంటి గ్రేవీలు అడుగుతున్నారు, గ్రేవీలే కాదు ముక్కలు అడుగుతున్నారు, ఇవి ఎక్కడి నుంచి తీసుకురాగాలి? నిన్న చూసారా మీరు, నిన్న మొన్న మహానుభావుడు ఎవరో ఆ ఏకంగా ఈ ప్రొక్లైన్ తోటే సాంబార్ పెట్టేస్తున్నాడు. నిజమండి, ప్రొక్లైన్తో సాంబార్, ప్రొక్లైన్ తోటే వడ్డింపులు అవన్నీ అంటే పైకి ఎక్కించడాలు. నేనేమి మామూలు చెప్పట్లేదు, న్యూస్ చెప్తున్నాను నేను. 2 పెద్ద బాణలు అట్టండి, దాంతో మరి గరిటతో తిప్పడానికి అవ్వదు, తిప్పుకున్నవాడు అయిపోతాడు దాంట్లో పడిపోయాడంటే, అంత పెద్దది. చాలామంది ప్రొక్లైన్తో తిప్పడం ఏంటరా బాబు, మీలాగే మొఖాలు సిట్లించారు.
కొంతమంది మాత్రం ఇది ఐడియా బాగుంది, ఎందుకంటే ఒకరిద్దరు కాదట, లక్షలాది మందికి పెట్టాలి. అప్పుడు పెద్ద బాణ, ఆ బాణలోనికి వెళ్ళడానికి ఏ ఒక్క వ్యక్తికి అవ్వదు. పొయ్యి అంటే వెలిగించేశారు, కానీ దాంట్లో ఉన్నటువంటి తిప్పడానికి మాత్రం వీళ్ళు ఎవరి వల్ల అవ్వట్లేదని ప్రొక్లైన్ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి దాంతో తిప్పించారట. మీరు అనుకుంటున్నారు ఎన్నిపు కళాయి 2 రోజులు వాడకపోతేనే జంగు పట్టేద్ది. ఆ జంగు పట్టేసిన దాంట్లో మనం వండుకుంటే అదే వాసన వస్తూ ఉంటుంది. ఈ ప్రొక్లైన్కి ఉన్నటువంటి అదేంటిది తొండం ఏమంటుంది అని బకెట్ అది చూడండి, మనిషి చేయలాగే మనకు తిత్తడం తీయడం రాదు, కానీ దాన్ని బాగా తీస్తుంది. దేవునికి స్తోత్రం. మనిషి చేయలాగా అలా తిరిగిపోతుంటుంది. అలాగా దాంతో తిప్పేసేట పప్పు సాంబార్ కలిపేసి వడ్డను వడ్డించేసారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తున్నాను నేను? దేవుని బాహుబలము ఎక్కడి నుంచి వీళ్ళందరికీ ఎన్ని మటన్లు కోయాలి, ఎన్ని కోళ్ళు కోయాలి, ఎక్కడి నుంచి ఈ కూర వండగలము, ఎప్పుడు తీసుకురాగలమని చెప్పేసి మోషే గారు, ప్రభువా నిన్ను ఆహారం అంటే అడిగేసాను, నీళ్ళంటే అడిగేసాను, మాంసం ఎలా అడగలను నాయనా అని హృదయంలో అనుకుంటుంటే దేవుని స్వరం తన దగ్గరికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలనగా. అరే బాబు, వాళ్ళతో చెప్పు, రేపు ఉదయానికి వాళ్ళు ఏం తింటారు? మాంసం, మామూలు మాంసం కాదు, ముక్కుళ్ళంట చెవుళ్ళంట వచ్చేలాగా వాళ్ళకి పెడతాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మన యొక్క పిల్లలు అడిగిన కొన్ని మాటలకి తల్లులుగా మీరు ఎవరికి చెప్పుకోలేక చాలా బాధపడుతుంటారు. ప్రభువా, వాళ్ళు అడుగుతున్నారు కానీ వారి ఆశ నేను ఏం చేయలేకపోతున్నాను, తీర్చలేకపోతున్నాను. రహస్యంగా నీ గదిలో ఒంటరిగా నువ్వు పడుతున్న బాధ ఈరోజు ప్రేమ కలిగిన నీ పరమ తండ్రి చూస్తున్నాడు. నా హస్తము కొరచైపోయిందా, నా బాహుబలము తక్కువైపోయిందా, నీ అవసరాన్ని నేను తీర్చలేనా అంటే మనం ఏంటంటే ఇది కూడా ఏం అడుగుతాం అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు అన్నిటిని చేయడానికి శక్తిమంతుడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రేమగల తండ్రి అరణ్యములో ఆ యొక్క ఇశ్రాయేలుల యొక్క ఆకలిని చూచిన దేవుడు, వారి అవసరాలను చూసిన దేవుడు, అవసరం లేని దాన్ని కూడా చూసిన దేవుడు ఈ రోజు నీ జీవితంలో తన కార్యం చేయడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన బాహువు తక్కువ కాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన బాహువు చాచితే వినను అన్నవాడు కూడా వింటాడట, అంగీకరించను అన్నవాడు కూడా అంగీకరిస్తాడు, చెయ్యను అన్నవాడు కూడా చెయ్యవలసిందే, వెళ్ళనన్నవాడు వెళ్ళవలసిందే, ఉండనన్నవాడు ఉండవలసిందే, ఇవ్వనన్నవాడు ఇవ్వవలసిందే. కాబట్టి ఈరోజు మీకు ఎవరైతే ఇవ్వట్లేదో వాళ్ళందరి మీదకి దేవుని హస్తమో వెళ్ళునుగాక. మీరు ఏమైతే చేయలేకపోతున్నారో ఆ అప్పులు తీర్చడానికి దేవుడు శక్తి వచ్చినట్లు దేవుని బాహుబలం మీ మీద చాపబడునుగాక. ఒక్కరు ఆమె చెప్పట్లేదు. ప్రియమైన బిడ్డలారా, వర్షం అలాగ పడిపోతూ ఉంటుంది. వర్షం పడిపోతుంది, కానీ ఏదైతే గ్రహిస్తుందో అక్కడే మంచి ఫలం పండుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు దేవుని వాక్యం వర్షం వలె మీ మీదకు దిగి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మీరు స్వీకరించగలిగితే, మీరందరూ ఎలాంటి వాళ్ళు అంటే బోర్ చుట్టూ సిమెంట్ చేసేసి గచ్చేసేసి నీరు కావాలని ఎదురు చూసేటువంటి వాళ్ళు. ఈ రోజు మనందరం ఏం చేయాలి? ఇంకుడు గొయ్యలు తవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు మీ యొక్క బావిలో నీరు సమృద్ధిగా ఊబికినట్లు మీరు ఇంకుడు గొయ్య తవ్వుదురుగాక. దేవుని వాక్యం అనే వర్షం మన యొక్క ఇంకుడు గొయ్యలోనికి అంటే మన హృదయంలోనికి నేరుగా ప్రవేశించి అది వాగ్దానముగా మార్చబడి అద్భుతముగా మన ముందు జరుగునుగాక. దేవుని సాహస కార్యాలు జరుగునుగాక. దేవుడు తన మహిమను బయలుపరచునుగాక. ఆయన మహిమ గల బాహువు ఇప్పుడే బయలు వెడలునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగు జరుగునుగాక. బిడ్డలారా, దేవుడు తన కార్యము చేయడానికి శక్తిమంతుడు. ప్రభువుకు అసాధ్యమైనది ఏమీ లేదు. అందుకొరకే దేవుడు క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఆయన పునరుత్థానుడైన తర్వాత అపోస్తలుల ద్వారా బలమైన కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. అవి జరగకూడదని
చాలా ఆటంకాలు, అడ్డులు ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉన్నాయి. ఆ సమయమందు అపోస్తులందరూ ఒక చోట చేరి, 4వ అధ్యాయం అపోస్తుల కార్యాలను మనం చూస్తాం. అక్కడ మనం చూసినట్లయితే 27వ వచనంలో, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన పరిశుద్ధుడైన సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతో, ఇశ్రాయేలు ప్రజలతో ఈ పట్టణమందు నిజముగా కూడుకొని ఉండిరి. ప్రభువా, ఈ సమయమున రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమున, యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ప్రియమైన బిడ్డ, నిత్యత్వములో దేవుడు తన హస్తము ద్వారా నిర్ణయించిన కార్యాలు ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందుగా నిర్ణయించెను. దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరి జీవితాల్లో ఏవేవి జరగాలని ఉన్నాయో అవన్నీ దేవుడు ముందుగానే నిర్ణయించాడు. కానీ ఇక్కడ కొన్ని శక్తులు అడ్డగిస్తున్నాయి, కొన్ని దురాత్మ సమూహాలు అడ్డగిస్తున్నాయి. కార్యము జరగకుండా, ప్రజలు మేలు పొందకుండా, కుటుంబాలు మేలు పొందకుండా, సంఘము మేలు పొందకుండా అడ్డగిస్తూ ఉంటుండగా, ఇదిగో నీ సేవకుడైన యేసు క్రీస్తు యొక్క హస్తము చాపబడి ఉండగా, ఆ నీ నామము ద్వారా లేక యేసు నామము ద్వారా నీ దాసులు బహుదైలు సూచక క్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాపబడి ఉండగా, దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుని హస్తము మన మధ్య చాపబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు ప్రభు సంధికి నువ్వు బలహీనతతో, రోగముతో, కష్టముతో, దుఃఖముతో, వేదనతో, ఏ సమస్యతో నువ్వు వచ్చినప్పటికీ ప్రభు హస్తమును నీ వైపు చాపబడి ఉందని నీవు నమ్మినట్లయితే ఇప్పుడే అద్భుతాన్ని చూస్తావు. ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితమే కాదండి, ఇప్పుడు నువ్వు దేవుని హస్తం మన వైపు చాచే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత పరచడానికి, విడుదల ఇవ్వడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి, మన కొదువులు అక్కర్లన్నీ తీర్చడానికి దేవుని యొక్క బాహు మన కొరకు చాపబడి ఉంది. ఆయన హస్తం మన వైపు చాపబడి ఉంది. ఆయన ఆత్మ కార్యాలు మన మధ్య జరగడానికి ఆయన హస్తము చాపబడి ఉంది. అది ఆ యొక్క విషయాన్ని ఆది అపోస్తులు గ్రహించారు, గుర్తించారు. వారందరూ ఒక చోట చేరారు, ప్రభు సముఖంలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుని హస్త కార్యము వారి మధ్య జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుని యొక్క హస్తం మన మీదకి దిగివచ్చునుగాక. ఎండిపోయిన మన బ్రతుకులు మరలా, మోడు బారిపోయిన మన బ్రతుకులు మరలా సిగురించినట్లు దేవుని హస్తము మన మీదకి దిగివచ్చునుగాక. ఎహెజ్కేలు మీదకి దేవుని హస్తము దిగిరాగా ఎండిపోయిన లోయలోనికి తీసుకువెళ్ళాడట. ఇవి బ్రతకగలవా అని అడిగాడు. అవి నీకే తెలియను అన్నాడు. అవి బ్రతికున్నట్లు నీవే ప్రవచనమెత్తి నీవే వాటికి జీవమును ఊదు, జీవవాయువును ఊదు అని చెప్పిన దేవుడు ఏ రోజు నీ మీదకు తన హస్తాన్ని పంపించి తన అభిషేకముతో నింపి నిన్ను బలపరిచి నీవు చెయ్యలేను అనుకున్న నీ కార్యాలన్నీ కూడా నీ ద్వారా జరిగించగలిగినట్లు దేవుడు తన అభిషేకముతో ఈరోజు నిన్ను నింపునుగాక. హల్లెలూయా.
బలహీనమైపోయిన ఈ దేహం, బలహీనమైపోయిన ఎముకలు, బలహీనమైపోయిన అవయవాలు, బలహీనమైపోయిన మన గుండె, బలహీనమైపోయిన మన కిడ్నీ, బలహీనమైపోయిన మన లివర్, బలహీనమైపోయిన మన ఊపిరితిత్తులు, యేసు నామములో ఇవన్నీ దేవుని శక్తి ద్వారా నింపబడును గాక. దేవుని యొక్క కృప చేత నింపబడును గాక. విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. బలహీనమైన ఈ ప్రేగుల్లో దేవుని కార్యం ఇప్పుడే జరుగును గాక. ఈ ఎముకల్లో దేవుని కార్యం ఇప్పుడే జరుగును గాక. ఆయన వాక్యం బహుబలము గలదై ఎముకలలోనికిను మురుగులలోనికిను చొచ్చుచు, దూరుచు, విభజించుచు, రోగాన్ని వెళ్ళగొట్టుచు ఉండగా ఇప్పుడే దేవుని కార్యం మీరు అనుభవింతురు గాక. ఆయన హస్తము తక్కువ కాలేదు, ఆయన బాహుబలము తక్కువ కాలేదు. అన్ని లక్షల మందికి ఒక్క దినములోని వారందరికీ ఏం చేశారండి? మన ఇంట్లో ఈరోజు ఆదివారం చికెన్ తెచ్చుకుని మీరు ఇంకా వండకుండా వచ్చారు ఇక్కడికి. ఇంటికి వెళ్ళిన తర్వాత వేడివేడిగా వండుకొని తిందామని. కొంతమంది సగం వండారు, మిగిలిన సగం తర్వాత వండుతారు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే పూర్తిగా వండితే ఇంటికి వెళ్ళి ఖాళీ చేసేస్తాడు వాళ్ళరు. దేవునికి స్తోత్రం. కానీ అక్కడ ఇశ్రాయేలుకి అలాంటి లోటు ఏమి లేదండి. ఎవరికి కావాల్సింది గంపలుగా వాళ్ళందరూ ఎదుట పడ్డది. ఈరోజు అలాంటి అద్భుతం మనం చూస్తుదుముగాక. దేవుని కార్యాలు మనం అనుభవింతుముగాక. ఎందుకో ఎక్కడో మనకు తెలియకుండా మన బలహీనమైన మన విశ్వాసం, అల్పమైనటువంటి మన విశ్వాసం సంకోచిస్తుంది. ఇది దేవుడు చేస్తాడు, చేస్తే ఎందుకు ఇలాగ ఉంటుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ తిట్లు, ఎందుకు ఈ అవమానం, ఎందుకు ఈ బలహీనత, ఎందుకు ఈ కష్టం, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను, జరగట్లేదని జరగలేని వాటిని గురించి తలంచుకుంటూ దేవుని బాహును తక్కువ చేస్తున్నావు. ఈరోజు జీవము గల దేవుని యొక్క హస్తము యొక్క శక్తిని ఎరుగుదువుగాక. ఆయన ఉన్నతమైన కార్యము చేయగలిగిన హస్తం నీ బలహీనమైన నీ మీదకు దిగివచ్చునుగాక, నా మీదకు దిగివచ్చునుగాక, మనందరి మీదకు దిగివచ్చునుగాక. అద్భుతాలు ఈరోజు మనం చూచుదుముగాక. ఇప్పటికే దేవుడు తన వాక్యం ద్వారా అనేక మందిని తాకి ఉన్నాడు, అనేక మంది జీవితంలో తన కార్యమును జరిగిస్తున్నాడు. నిశ్చయముగా ఆయన బాహు మన ఎడల తక్కువ కాలేదు. ఆమేన్. దేవుడు తన మహిమను మీ యొక్క బ్రతుకుల్లో కనపరిచి, జరిగించి, దీవించి, ఆస్వాదించి మేలుతో నింపునుగాక. ఆమేన్.